మా విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిద్ధలింగప్ప సీనియర్ ఆఫీసర్ గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన్నె శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి ఎట్లా ఇంటింట ప్రచారం కొనసాగుతుంది, ఏ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని సార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ కాంగ్రెస్ హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు, వాటి పట్ల ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, స్వానుకూలంగా ఉందా, వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు చెప్తుంటారు. వారు అవి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉంది సార్, మీరు ఆల్రెడీ విలేజ్ లెవెల్కి వెళ్తుంటారు ప్రజల దగ్గరికి? వెళ్ళాను, ఈ రోజు కూడా వెళ్ళాను. ఇంటింటి ప్రచారం చేశాము. పార్లమెంట్ మన అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారి విషయంలో నిన్న కోజిగిలో రోడ్ షో కూడా జరిగింది. రాత్రి 10 గంటలకు బ్రహ్మాండంగా చాలా అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆయనకు. ఏ రకమైన ఇబ్బంది లేదు. పోటీ కాంగ్రెస్ తోని కాదు, పోటీ బీజేపీతోనే ఉంది అని మా అభిప్రాయం అక్కడ కనిపించింది మాకు. తప్పకుండా మన్నె శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతో మన జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలవబోతున్నారని నా అభిప్రాయం. మరి ఇంకోటి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో పథకాలు ఇచ్చింది. అవును, ఎన్నో రైతులకు కానీ, ఇక్కడ చూసుకుంటే స్త్రీలకు కానీ, ఇంకోటి రైతులకు కానీ, ఎవరికైనా చాలా పథకాలు ఇచ్చింది. ఆ పథకాలు ఇప్పుడు అమలు అవుతున్నాయా లేదా అమలు అవుతలేవా? ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అమలు అవుతున్నాయా పథకాలు, అమలు అవుతలేవా? వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? అమలు అయ్యే సమస్య లేదు. ప్రజలందరూ చాలా దీనావస్థలో ఉన్నారు. మా దగ్గరకు వచ్చి ఏం కావాలంటే మీరు చేసిన పొరపాటు మీరే దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ముందు చూద్దాం, ఇక ముందు చూద్దాం. ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన 6 గ్యారెంటీల పథకం కింద అవి ఆయన చెప్పారు కదా, ఇందులో ఒక బస్సు సౌకర్యం తప్ప ఏవి కూడా సంపూర్ణంగా జరగలేదు. ఆ బస్సు సౌకర్యం కూడా చాలా ఇబ్బంది. బస్సులు నిలబెట్టలేదు. లేడీస్ కనపడితే బస్సులు నిలబడే స్థాయికి వచ్చింది. ఇక మిగతా గ్యారెంటీల విషయం అయితే చాలా దీనావస్థలో ఉంది ప్రభుత్వము. మళ్ళీ అది కూడా కాకుండా ఇప్పుడు ఆయన ఏదో ప్రామిస్ చేస్తున్నాడు దేవుళ్ళ మీద, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చేస్తున్నాడు. అది ఆగస్టులో అట. ఈ ఎలక్షన్స్ తీరిపోవాలని ఉద్దేశమా, మళ్ళీ ఆయన ఉద్దేశం ఏందో అర్థం కావడం లేదు. కానీ ప్రజలు మాత్రం చాలా నిరాశతో జీవిస్తున్నారు. ఏ రకమైన కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఇంకేదో తులం బంగారం అన్నాడు. తులం బంగారం అక్కడ ఉండ ₹1,00,000 సంవత్సరం నుంచి ఆయన పెండింగ్ లో ఉన్నది. కొడితే ఇప్పుడు డబ్బులు లేవని అంటున్నారు. కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలైతే ప్రతి విషయంలో కూడా. 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా 100% సక్సెస్ కాలేదు, ఎక్సెప్ట్ బస్సు, స్త్రీలకు బస్సు సౌకర్యం. ఈ విధంగా నడుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు చాలా సంక్షేమ పథకాలు ఉండేవి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటలు ఉచిత కరెంట్ కానీ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అమలు అవుతున్నాయా, అమలు అవుతలేవా? మరి ప్రజలు, మీరు ఆల్రెడీ ప్రచారం వెళ్తే వాళ్ళు రైతులు ఏమంటున్నారు? రైతులు అదే అంటున్నారండి, చాలా మేము తప్పు చేసినాము, మేము ఇదివరకు చేసినాము, మేము మాట్లాడినాము. ఆయన చెప్పిన మాటలన్నీ విని ఇంకా పోయి కేసీఆర్ కంటే మంచి పథకాలు ఇస్తారు, మంచిగా మేము అంటున్నాం, సుఖంగా జీవిస్తామని అనుకున్నాం. కానీ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఒక ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయిపోలేదు. మేము చాలా బాధలో ఉన్నాం సార్ అని మాట్లాడుతున్నారు రైతులు. ఇక దీనావస్థలో ఉన్నారు వాళ్ళు. ఎవరు పెన్షనర్స్ కూడా టైంకి వస్తలేదు పెన్షన్, ఎప్పుడో ఇస్తున్నారు, అది పెన్షన్ లేదు. ఇకపోతే రైతు బంధు విషయానికి వస్తే నా పేరు మీద 1.5 ఎకరం భూమి ఉంది. నాకు ఇంతవరకు రైతు బంధు రాదు. నా పేరు మీద ఉన్నది, నా కొడుకుల పేరు మీద ఉన్నది. అది అక్కడ ఉన్నది. 4 ఎకరాలు వెళ్తే 5 ఎకరాల వాళ్ళకి ఎవరికి రాలేదు ఈ ఊళ్ళో. కాబట్టి అంత పూర్వం కేసీఆర్ 50 ఎకరాలు ఉంటే కూడా రైతు బంధు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ మాత్రం కూడా లేదు. రైతు బంధు కూడా అంత నిర్వీర్యం అయిపోయింది, ఎవరికి సరిగ్గా వస్తలేదు. ఏం చేయాలనో ప్రజలు చాలా నిరాశాజనకంగా పాపం మాట్లాడుతున్నారు. సార్, మీరు ఆల్రెడీ ఒక మంచి ఆఫీసర్గా ఉన్నారు. ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి మీ ఉద్యోగరీత్యా ఎట్లా వచ్చింది సార్? ఉద్యోగరీత్యా నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయితే మా మిస్సెస్ కూడా టీచరు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఒక అతను మా మిస్సెస్ జాగ్రత్తగా ఆయన మాట్లాడుతున్నట్ట, జాగ్రత్త అని
బెదిరిస్తే సరే ఇక నేను జాగ్రత్త అని అన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ధీమాతోనే దాంతోనే నేను రాజకీయాల్లోకి పోరాడి వచ్చి గ్రామాన్ని అంతా ఏకీకృతం చేసి గ్రామ ప్రజలతో మాట్లాడి ఆయన చేసిన దురాఘాతాలు ఏంటి, ఆయన ఏమేం చేసిండు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించిండు, ఎన్ని భూములు ప్రజల భూములన్నీ దోచుకున్నాడు, ఒక ఎకర కొంటే ఎకరన్నర స్వాధీనం చేసుకున్నాడు. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన వెంటబడి ప్రజలు కూడా అందరు నాకు బాగా సహకరించండు. ఆయన సర్పంచ్ని ఓడగొట్టిండు. జడ్పీటీసీగా ఉండే అది కూడా లేకుండా చేసినాం. ఎంపీటీసీ లేదు. పోనీ ఆయన సర్పంచ్గా ఉంటే మిగతా పోస్టులన్నీ ఊళ్ళో ఎవరికన్నా ఇవ్వాలి కదా. సర్పంచ్ ఆయన్నే, ఎంపీటీసీ ఆయన్నే, జడ్పీటీసీ ఆయన్నే. ఎవరికి ఒక జాబ్ కూడా ఇచ్చేది కాదు. అలా విపరీతమైన హరాస్మెంట్ ప్రజలు. ఇవన్నిటిని తట్టుకోవాలంటే ఎవరి నుంచి కాలేదు. నేను ధైర్యం చేసి ముందుకు నిలబడి త్యాగం చేసి నిలబడి ఆయన నా స్థాయికి సార్ ఉద్యోగరీత్యా మీరు ఎక్కడెక్కడ పనిచేసారు? మీరు ఎక్కడెక్కడ పనిచేసారు సార్ ఉద్యోగరీత్యా? నేనా కోడంగల్లో చేసిన, కోడంగల్లో 30 సంవత్సరాలు చేసిన, కల్వకుర్తిలో చేసిన, జడ్చర్లలో చేసిన. ఇవి నేను చేసిన రిటైర్మెంట్. నేను జడ్చర్ల డిగ్రీ కాలేజ్ నుంచి రిటైర్. ఇప్పుడు ఎట్లా ఉంది సార్, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, అవును. ప్రజల సమస్యలు ప్రజలు చాలా మేము పొరపాటు చేసినాం సార్, మేము తప్పకుండా ఓటేసినాం. మేము బాగా ఇల్లు ప్రచారంలో చేసాం, తప్పకుండా ఓటేస్తాం. ఇది ఈయన చేసిన పథకాలను చూపించినాము, చదివి వినిపించినాము, అన్ని చేసినాము. ఎక్కువ ఏ పథకాలు తీసుకెళ్తున్నారు సార్? ప్రజల దగ్గరికి ఎక్కువ ఏ పథకాలు తీసుకెళ్తున్నారు మీరు? స్పెషల్ గా రైతు బంధు విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు ప్రజలు. లోన్లు మాకు వస్తలేవు. లోన్లు అంటే మాకు పేమెంట్ అయితేనే కదా మనకు లోన్ వచ్చేది. పేమెంట్ అయితలేదు, వాళ్ళు ఎవరు లోన్ మాఫీ చేస్తలేరు, లోన్ ఇస్తలేరు. మేము లోన్లు కూడా తీసుకునే స్థాయిలో లేకపోయినాము. రైతు బంధు వస్తే ఏదో విధంగా మేము వ్యవసాయాన్ని గడిపోతుంది, అది రైతు బంధు రావడం లేదు. ఈ బాధతో చాలా ఉన్నారు. ఆ బాధల నుంచే ఇప్పుడు మళ్ళీ మన మన్య శ్రీనివాస్ రెడ్డి మన కారు గుర్తుకు ఓటేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ మన మండలంలో. సార్ ఊళ్ళో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి సార్? నీటి సమస్యలు ఉన్నాయి? నీటి సమస్యలు ఉన్నాయి, బాగానే చేశారు. లాస్ట్ 5 years మా సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా వాటి నచ్చింది. అయితే ఆయన కొన్ని కారణాల వల్ల బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. ఆయనకు జరిగిన కొన్ని కారణాలు అన్యాయం జరిగింది కాబట్టి నేను చూస్తున్నా సార్ అని చెప్పి సారీ చెప్పి వెళ్ళిపోయింది ఆయన. కానీ అంతవరకు 5 సంవత్సరాలు ఆ గ్రామంలో ప్రశాంతంగా ఏ రకమైన పోలీసు స్టేషన్ లేకుండా, ఏ రకమైన ఒక్కరు కూడా ఒక పోలీస్ స్టేషన్ పోలే. అంటే మన గొడవలు అయితే మీరే సాల్వ్ చేస్తారా? మన గొడవలు అయితే మీరే సాల్వ్ చేస్తారా? ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే నేను కూర్చొని సాల్వ్ చేసి చెప్తాము. అక్కడ బాగా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఈ మధ్యన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చిన్న భిన్నం అయిపోయింది. కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, పోయింది సర్పంచ్ గా. అందరూ సర్పంచ్లు అయ్యారు. ఇంతవరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు సర్పంచ్ అవుతారో తెలియకుండా స్థితికి చాలా మంది అయిపోయారు. అయినా కూడా రైతులు మా పక్షాన ఉన్నారు. మా పక్షాన రైతులు. ఇప్పుడు నాయకులకు అధికారం కావాలి, రైతులకు సహాయం కావాలి. అది పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి అందరూ. ఆల్రెడీ కేసీఆర్ సార్ కూడా తిరుగుతున్నాడు, నియోజకవర్గం కూడా తిరుగుతున్నాడు. అవును, ఎందుకంటే రైతులకు జరిగినటువంటి అవి భరించలేక సార్ కూడా బయటకు వెళ్ళి తిరుగుతున్నాడు. అయితే కొందరు ఏంటంటే ఇక మళ్ళీ 5 సంవత్సరాల వరకు మేము ఇట్లనే ఉండాలన్నా, నిర్వీర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కూర్చున్నారు. కానీ వాళ్ళు అక్కడ సాధించింది కూడా ఏం లేదు, ఇవి చేసేది ఏం లేదు. పోతున్నారు, జాయిన్ అయ్యి చూస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన పనులు లేవు, ఏ రకమైన అంటారు ఎందుకు పోయినా మా భగవంతులా అని ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏం చేసే పరిస్థితుల్లో ఇది ఉంది ఇప్పుడున్న లేటెస్ట్ పొజిషన్. హస్నాబాద్ లో ఎన్ని ఉంటాయి సార్ ఓట్లు? 4,500. మీరు ఆల్రెడీ సర్పంచ్ గా మీరు నిలబెట్టిన ఉన్నారు కదా,
పోయిన తప్ప మీరు నిర్ణయించిన సర్పంచే ఉన్నారు కదా, అవును. ఎంత మెజారిటీ అనుకుంటారు సర్పంచ్? ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి లేని మెజార్టీ ఆ సర్పంచ్. ఎప్పుడు ఇంతకు మొదలు వాళ్ళు ఉన్నారు 50, 60, 70, 80లో ఉంటే 500 చిల్లర మెజార్టీతో సంపాదించారు. నేను నిర్ణయించినట్టు సర్పంచ్ ఇప్పుడు మీరు నిర్ణయించినటువంటి ఆయన సర్పంచ్. ఎవరు ఆ కృష్ణ నేను గోడగొట్టింది నేను నిర్ణయించిన సర్పంచ్ 500 చిల్లర మెజార్టీతో. మరి ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ మళ్ళీ అవకాశం వస్తే మీరు మళ్ళీ పోటీ చేస్తారా? పరిస్థితి చూద్దాం. అందుకని నేను రిటైర్ కూడా అయ్యాను కదా. వేరే మీరు నిర్ణయిస్తారా? నిర్ణయిస్తాను తప్పకుండా. పార్టీ నుంచి మాత్రం ఉంటుంది. అతను కృష్ణ మాత్రం నాతో మాట్లాడే అవకాశం పార్టీలో ఉన్నాడు అని ఆయన కొంత ఆయన చేసుకుంటున్నాను. నిన్న రోడ్ షో కూడా రాలే అక్కడ. రోడ్ షో ఉంటే కోచింగ్లో రోడ్ షోకి రావాల్సి ఉంటే మరి ఏ కారణం చేత రోడ్ షోలో వెళ్ళినా మాట్లాడ లేట్గా నేను అంటే విపరీతమైన జనం ఉన్నది కానీ వెళ్ళిపోదాం అంటే సార్ చూసి ఇక్కడ రా అని చేస్తే పోయి నేను ఎక్కినాడు బండి చేసేపు ఉండి ఇక వచ్చేసి అది పరిస్థితి. అయితే మన ఎంత మెజార్టీ చేశారు ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి? నేను అనుకుంటున్నా 50 నుంచి 60 వేల మధ్యన అంటే ఎందుకంటే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఇక అధికార పార్టీ ఇది మరి వాళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనేది మనకు ఐడియా లేదు. నేను అనుకుంటా 50, 60 వేలు నా ఆలోచన ప్రకారం రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సిద్ధిలింగప్ప బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నారు, మరి అధ్యక్షులుగా పనిచేస్తారు, రిటైర్డ్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇక్కడ మన్నే శ్రీనివాసరెడ్డి 40 నుంచి 50 వేల మెజార్టీ ఈ కొడంగల్ నియోజకవర్గం మెజార్టీ కావచ్చు అని ఇక్కడ సార్ గారు అయితే కళ్ళకండిగా చెప్తున్నారు. భాస్కర్తో శ్రీ సజయ్.